Hello Chatrum, welcome back to our channel DV Vidyalaya. In our today's class, I am going to discuss about AI against ransomware. AI against ransomware అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసే కేస్ స్టడీ అనమాట. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కేస్ స్టడీ, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఏ ransomware is. అసలు ఏంటి ర్యాన్సమ్వేర్ అంటే ర్యాన్సమ్వేర్ అనేది ఏ టైప్ ఆఫ్ మెలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ ర్యాన్సమ్వేర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేరే. అదేం చేస్తుందిరా అంటే ఒక పర్సన్, ఒక విక్టిమ్ అనుకుంటే వాళ్ళని, వాళ్ళ ఫైల్స్ని, వాళ్ళ సిస్టమ్స్ని, వాళ్ళ డేటా మొత్తంని ఎన్క్రిప్ట్ చేసేస్తుంది, లాక్ చేసేస్తుంది వితౌట్ దేర్ పర్మిషన్ అనమాట. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని లాక్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచే తిరిగి మీ డేటా మీకు కావాలి, మీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మాకింత డబ్బులు ఇవ్వండి, మాకింత పేమెంట్ చేయండి, ఇలా అనేది వాళ్ళు అగెయిన్స్ట్గా వాళ్ళకి ఫ్రాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలారా అంటే నా డేటా వాళ్ళు తీసేసుకుంటారు, సమ్ మాల్వేర్ యూజ్ చేసేసి నా డేటా నాకు కావాలి అంటే నన్నే డబ్బులు అడుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాప్ అనుకోవచ్చు. మనము ఒక పర్సన్ని మనం కిడ్నాప్ చేసేస్తాము, మీ పర్సన్ మీకు కావాలి అంటే ఇంత డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాం కదా, అలా అనమాట. ఇది కూడా అంతే. సో ఈ ర్యాన్సమ్వేర్ అనేది మన సిస్టంలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంట్రా అంటే మన సిస్టంలో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ, డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరైతే ర్యాన్సమ్వేర్కి ఓనర్ ఉంటారో కదా, వాళ్ళు ఎవరైతే ఇంజెక్ట్ చేసి ఉంటారో మన సిస్టమ్కి ఆర్ మన నెట్వర్క్కి, వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు పబ్లిక్గా భయపెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే మేము లీక్ చేసేస్తాం ఈ డేటాని అని చెప్పేసి చేసేస్తారు వాళ్ళు. సో ఈ ర్యాన్సమ్వేర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అసలు అంటే ఫస్ట్ అటాకర్స్ యొక్క సిస్టమ్స్లోకి త్రూ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్, త్రూ రిమూవబుల్ డివైజెస్ కావచ్చు, ఫిషింగ్ ఈమెయిల్స్ కావచ్చు, దాని ద్వారా ఏమవుతుందిరా అంటే డేటా అనేది, దట్ టైప్ ఆఫ్ మాల్వేర్ డేటా అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక మొత్తం క్రెడెన్షియల్స్ని అంతా ఇది యాక్సెస్ చేసుకుంటుంది, వల్నరబిలిటీస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. తర్వాత ఏం చేస్తుంది, ఎంటర్ అయిపోయాక మన సిస్టమ్స్లోకి అది ఈ సిస్టంలో ఉన్న అన్ని ఫైల్స్కి, అన్ని లొకేషన్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. నాట్ ఓన్లీ విత్ ఇన్ ద సిస్టమ్, ఇట్ విల్ ఆల్సో స్ప్రెడ్ అక్రాస్ వేరియస్ డివైజెస్ అనమాట. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఎక్స్టార్షన్ అంటే ఏంట్రా అంటే ఈ ర్యాన్సమ్వేర్ వాళ్ళని డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తుంది అనమాట, డిమాండ్స్ పేమెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఏ ర్యాన్సమ్వేర్ ఈస్. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తాము ఈ అటాక్ని అంటే బ్యాకప్ చేసుకోవడం, ప్యాచింగ్, ఏదైనా సాఫ్ట్వేర్స్కి అప్డేట్స్ ఉన్నాయి, ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అంటే వెంటనే ఫస్ట్ మనం దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. వితౌట్ అప్డేటింగ్ ఆర్ వితౌట్ ప్యాచింగ్ వీ షుడ్ నాట్ యూజ్ దట్ పర్టికులర్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. తర్వాత వీటి గురించి ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, ర్యాన్సమ్వేర్ గురించి, లేదంటే ఎలా మన డేటాను మనకి సెల్ చేస్తారు ఇలా అంతా. తర్వాత సెక్యూరిటీ టూల్స్ని, ఎండ్ పాయింట్ డివైజెస్ని కూడా యూజ్ చేసుకోవాలి, యాడ్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అనమాట. కమింగ్ బ్యాక్ టు అవర్ కేస్ స్టడీ, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ పర్టికులర్ కేస్ స్టడీ AI అగెయిన్స్ట్ ర్యాన్సమ్వేర్కి అంటే దిస్ ర్యాన్సమ్వేర్ విల్ ఎన్క్రిప్ట్ ఫైల్స్ అండ్ డిమాండ్స్ పేమెంట్ టు రిస్టోర్ యాక్సెస్. సో ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. మనందరికీ ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ అంటే తెలుసు కదా. సో డేటాని ఒక పర్టికులర్ కోడింగ్ మీన్స్ కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి స్టోర్ చేసుకోవడం ఎన్క్రిప్షన్. ఒకవేళ మనం ఎవరికైతే ఆ డేటాని సెండ్ చేస్తూ ఉన్నామో ఆ డేటాని డిక్రిప్ట్ చేసుకోవడానికి వాళ్ళకి కోడ్ చెప్తామన్నమాట, మన కోడ్, సో దట్ దే కెన్ డిక్రిప్ట్ అండ్ దే కెన్ యాక్సెస్ ద డేటా అనమాట. మీరు వాట్సాప్లో ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పేసి, అవునా? సో వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావడం వల్లనే ఇంత సెక్యూర్డ్గా ఉంది. అండ్ దెన్ మనం ఇంతమంది వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట.
సో ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంట్రా అంటే ఒక పర్సన్ టు ఒక పర్సన్ చాట్ చేసుకుంటాం కదా. సో ఆ చాట్ అనేది లేదంటే ఆ డేటా అనేది ఆ ఇద్దరు పర్సన్స్ మధ్యలోనే ఉంటుంది, ఆ రెండు డివైజెస్లోనే ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోలేరు బికాస్ ద డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్ అండ్ ద క్రెడెన్షియల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఎన్క్రిప్షన్ ఈజ్. మన ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేసేసి ఒక పర్టికులర్ కోడ్ని యూజ్ చేసి మీకు దీనికి యాక్సెస్ కావాలి అంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి అని మనల్ని పేమెంట్ అడుగుతారనమాట. దిస్ ఈజ్ వాట్ ర్యాన్సమ్వేర్ ఇస్. తర్వాత ఇందులో ఎలా అటాక్ చేస్తారు, ఏఐ డ్రివెన్ అటాక్ అంటే అసలు ర్యాన్సమ్వేర్ అనేది మోడర్న్గా ఉన్న ర్యాన్సమ్వేర్ ఎలా ఏఐని యూజ్ చేస్తుంది అంటే అసలు మన సిస్టంలో మన ఎంటైర్ సిస్టంలో నెట్వర్క్లో వాల్యుబుల్ ఫైల్స్ ఏవి, ఇన్వాల్యుబుల్ ఫైల్స్ ఏవి అని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. అలా ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ర్యాన్సమ్వేర్ అనేది స్ప్రెడ్ చేపిస్తుంది అనమాట. తర్వాత అవాయిడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ చెకింగ్ అనేది జరుగుతుంది, కానీ ఆ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కూడా ఇది తప్పించుకుంటుంది అంటే దాన్ని అవాయిడ్ చేసేస్తుంది. నెక్స్ట్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ అక్రాస్ నెట్వర్క్స్. సో వేరియస్ నెట్వర్క్స్లో ఉన్న డివైజెస్ అన్నిటికీ ఫైల్స్ అన్నిటికీ ఈజీగా ఏఐని యూజ్ చేసేసి ఇది స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద ఏఐ డ్రివెన్ అటాక్ బై యూజింగ్ ఏఐ త్రూ ర్యాన్సమ్వేర్ అనమాట. సో దీన్ని మనం డిఫెన్స్ ఎలా చేసుకుంటాము అంటే ఏఐ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది డివైజెస్ అన్నిటినీ, నెట్వర్క్స్ అన్నిటినీ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రూషన్ డిటెక్షన్, అనామలీ డిటెక్షన్, సస్పీషియస్ బిహేవియర్ డిటెక్షన్ కోసము అని చెప్పాను కదా. సో ఏంట్రా అంటే ఒకవేళ సడన్గా ఏదైనా ఫైల్ అనేది ఎన్క్రిప్ట్ అయిపోయిందా, సడన్గా ఏదైనా ఫైల్ అనేది డీక్రిప్ట్ అయిపోయిందా, ఏదైనా ఫైల్ని యాక్సెస్ చేయడాలు, మోడిఫికేషన్ చేయడాలు అన్యూజువల్గా ఎవరైనా చేస్తున్నారా, అన్యూజువల్గా ఏదైనా జరుగుతుందా అని చెప్పి కూడా ఇది ఫస్ట్ మానిటర్ చేస్తుంది అనమాట. తర్వాత వెంటనే ఎక్కడైనా సడన్గా ఫైల్స్ అనేది డిలీట్ అయిపోవడం, అప్డేట్ అయిపోవడం, బ్లాక్ అయిపోవడం ఇలా ఏమైనా జరుగుతున్నాయా, తర్వాత అనాథరైజ్డ్ సిస్టమ్ చేంజెస్ ఏవైనా జరిగాయా, వితౌట్ దట్ పర్టికులర్ అడ్మిన్ పర్మిషన్ ఏవైనా యాక్టివిటీస్ ఆర్ ఈవెంట్స్ అనేది ఉన్నాయా అని చెప్పి కూడా ఏఐ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. అలా కంటిన్యూస్గా మానిటర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ యాక్టివిటీస్ వల్ల దానికి ఏదైనా ర్యాన్సమ్వేర్ బిహేవియర్ అనేది అనిపించింది అంటే అది ఏం చేస్తుంది అంటే ఇన్ఫెక్టెడ్ డివైస్ని ఐసోలేట్ చేస్తుంది. దాంతో ఇంకా పర్టికులర్ వేరే ఏ డివైజెస్ కమ్యూనికేట్ అవ్వకుండా చేస్తుంది అనమాట. తర్వాత ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తుంది. ఎందుకు అంటే ర్యాన్సమ్వేర్ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పర్టికులర్ ఎన్క్రిప్టెడ్ కోడ్తో ఎన్క్రిప్ట్ చేసేస్తాయి కదా. సో ఆ ప్రాసెస్ని స్టాప్ చేసేస్తుంది. తర్వాత బ్యాకింగ్ అప్ ఆఫ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే సెక్యూర్డ్ డేటా మొత్తం వన్ మోర్ కాపీ అనేది డూప్లికేట్గా రిడెండెంట్గా మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో దట్ వీ కెన్ యూజ్ ఇట్ అగైన్. తర్వాత సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్కి వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది. దే ఆర్ నోటిఫైడ్. వై? బికాస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే దే కెన్ ప్రివెంట్ అనమాట, దే కెన్ డూ సమ్ యాక్షన్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫెన్స్ మెకానిజమ్స్ వీ కెన్ అప్లై యూజింగ్ ఏఐ అనమాట. తర్వాత వాట్ ఆర్ ద వేరియస్ అవుట్కమ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ మన డేటా లాస్ అనేది మినిమైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ప్రివెంట్ చేస్తాము డేటా లాస్ అని చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఒక ఫైల్ అనేది ఎన్క్రిప్ట్ అయిపోయింది, సడన్గా మ్యానిపులేట్ అయిపోయింది వితౌట్ ఎనీ అడ్మిన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంట్రా అంటే ఆ డేటాని మనం లాస్ చేసుకున్నట్లే, దానికి మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సినట్లే. ఇలాంటిది ఏఐ అనేది కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడం వల్ల ఒకవేళ ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్న క్లూస్ వచ్చిన మన ఏఐ సిస్టమ్కి ఇది వెంటనే యాక్షన్ తీసుకుంటుంది కదా. సో రిమైనింగ్ ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ అవ్వకుండా కాపాడుతుంది, వేరే ఫైల్స్ అన్నీ డిలీట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో దిస్ డేటా లాస్ కెన్ బి మినిమైజ్డ్. తర్వాత ర్యాన్సమ్వేర్ స్ప్రెడ్ ఈజ్ ప్రివెంటెడ్.
అసలు ర్యాన్సమ్వేర్ డిటెక్ట్ అయ్యింది అంటే దాని స్ప్రెడ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయేలాగా ఈ ఏఐ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. తర్వాత బిజినెస్ ఆపరేషన్స్ కంటిన్యూ విత్ మినిమల్ డిస్రప్షన్. సో తక్కువ లాస్తో తక్కువ డిటాచ్మెంట్స్తో ఏమవుతుందిరా అంటే బిజినెస్ ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఒక్క ర్యాన్సమ్వేర్ డిటెక్ట్ అయ్యింది అని చెప్పి ఎంటైర్ ఆర్గనైజేషన్ వాళ్ళ సర్వీసెస్ని బ్లాక్ చేయకుండా, పాజ్ చేయకుండా. సో దీస్ ఆర్ ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కేస్ స్టడీ అనమాట. సో వాట్ ఈస్ ద లెసన్ వీ హ్యావ్ లర్న్డ్ త్రూ దిస్ ఈస్ behavior based AI detection is highly effective. సో బిహేవియర్ బేస్డ్ AI డిటెక్షన్ అనేది హైలీ ఎఫెక్టివ్ అనమాట అగెయిన్స్ట్ ర్యాన్సమ్వేర్ అటాక్స్. సో ఈ ర్యాన్సమ్వేర్ అటాక్స్ అన్నీ జరగడానికి మనం బిహేవియర్ బేస్డ్ AI డిటెక్షన్ని యూజ్ చేసాము అంటే ఖచ్చితంగా ఏ చిన్న మెలీషియస్ యాక్టివిటీ జరిగినా, ఏ చిన్న అప్డేట్ జరిగినా, బిహేవియర్లో చేంజ్ జరిగినా వెంటనే ఈ ఏఐ అనేది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్కి నోటిఫై చేస్తుంది. అండ్ దెన్ వీ కెన్ రెడ్యూస్ డేటా లాస్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫైనల్ కేస్ స్టడీ, ఏఐ అగెయిన్స్ట్ ransomware. In the next class, I am going to discuss about various topics related to machine learning and how machine learning is used in our modern cybersecurity. Until then, keep learning, keep growing. Bye bye, Chatrum. Thank you.